సో హాయ్ ఎవరీవన్, అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇక్కడ కొన్ని డౌట్స్ ఏంటంటే, అన్న నేను నోట్స్కి సెలెక్ట్ అయ్యాను, నాకు టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్ అండ్ వర్క్ బుక్స్ గురించి ఒక వీడియో చేయాలా అన్న, ఫ్యాకల్టీ ఉన్నారా? ప్లీజ్ రిప్లై మై ఫ్యూచర్. ఓకే, సో లెట్ మీ గివ్ యూ సమ్ కైండ్ ఆఫ్ ఆన్సర్ ఫర్ ఆల్ దిస్ డౌట్స్. సో ఫస్ట్ డౌట్ వచ్చేసి టెక్స్ట్ బుక్స్ అంటున్నారు కదా. సో నేను ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, తెలుగు టెక్స్ట్ బుక్ ఇస్తారు, ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఇస్తారు, మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ కొన్నిసార్లు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, బట్ మీకు పీడిఎఫ్స్ అనేవి షేర్ చేస్తారు. సేమ్ ఫిజిక్స్ అంతే, కెమిస్ట్రీ కూడా అంతే. పీడిఎఫ్స్ అయితే మ్యాక్సిమం మీకు షేర్ చేస్తారు. అండ్ ఐటీ అని ఒకటి ఉంటుంది సబ్జెక్ట్, అది కూడా ఒక పీడిఎఫ్ అయితే షేర్ చేస్తారు. సో అందుకే మొబైల్స్ అనేవి మ్యాండేటరీగా తెచ్చుకున్నాను అయితే నేను చెప్పాను. ఎందుకంటే మీకు మొబైల్లోనే పీడిఎఫ్ అనేది మ్యాక్సిమం చదువుకుంటారు. మేబీ ల్యాప్టాప్స్ మీకు ఎప్పుడు ఇస్తారో తెలీదు. ఒక ల్యాప్టాప్స్ ఇవ్వడానికి టైం పడితే మేబీ అప్పుడు మీరు ఇలా మొబైల్స్లో అయితే మీరు అయితే చదువుకోవచ్చు. సో యూస్ చేసుకోండి, మొబైల్స్ని తెచ్చి మొబైల్స్లో పీడిఎఫ్స్ అయితే చదువుకోండి. బట్ డోంట్ మేక్ మిస్యూజ్ ఆఫ్ యువర్ మొబైల్స్ని పర్ఫెక్ట్గా యూస్ చేసుకోండి. ఫ్యాకల్టీ ఎలా చెప్తారంటే, చెప్తున్నాను కదా, మేబీ మీకు 6 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి. 6 సబ్జెక్ట్స్లో అన్ని సబ్జెక్ట్ ఫ్యాకల్టీ బాగా చెప్పకపోవచ్చు, అలానే అందరూ బాగా చెప్పకుండా కూడా ఉండుకోవచ్చు. సో కొంతమంది బాగా చెప్తారు, కొంతమంది బాగా చెప్పరు, కొంతమంది బాగా చెప్పినా కానీ మనం అర్థం చేసుకోలేము. సో నేను మీకు ఇచ్చే వన్ ఆఫ్ ది బెస్ట్ సజెషన్ ఏంటంటే, సెల్ఫ్ స్టడీ అయితే అలవాటు చేసుకోండి. దాంట్లోనే యూట్యూబ్ ఛానల్స్ని ఉంటాయి కదా, ఫిజిక్స్ వాళ్ళ, అన్ అకాడమీ అండ్ సంథింగ్ యూట్యూబ్ ఛానల్స్, నెంబర్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ అయితే ఉన్నాయి. సో మీరు యూట్యూబ్ ఛానల్స్ని బిలీవ్ చేయండి. సో దట్ యూ విల్ గెట్ డెఫినెట్లీగా మీకు హై నెంబర్ ఆఫ్ మార్క్స్ అయితే వస్తాయి. సో అదైతే పర్టికులర్గా గుర్తుంచుకోండి. అంతే, ట్రిపుల్ సీట్ వచ్చిన వాళ్ళు కాలేజ్కి వచ్చేటప్పుడు ఏమేమి బుక్స్ తెచ్చుకోవాలి అని అయితే అన్నారు. సో నోట్బుక్స్ వచ్చేసి ఆల్రెడీ మీకు ప్రీవియస్గా చెప్పాను. సో అరౌండ్ మనకి 6 సబ్జెక్ట్స్ ఉంటే మీరు ఇంచుమించు ఒక 4 నోట్బుక్స్ అయితే తెచ్చుకోండి. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి. సో కొందరు కాలేజ్కి వచ్చిన తర్వాత ఎన్ని బుక్స్ యూస్ చేసుకోవాలో మీకు తెలుస్తుంది కాబట్టి, ఎలానో దసరా హాలిడేస్కి ఇంటికి వెళ్తారు కాబట్టి, సో దట్ అప్పుడు ఇంకెన్ని బుక్స్ కావాలనుకుంటే అన్ని తెచ్చుకుంటారు. సో నాకు తెలిసినందుకు మ్యాక్సిమం మీరు ఈ సెమ్కి పెట్టిన బుక్కే అరౌండ్ P2 సెమ్ 2 వరకు కూడా కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే మ్యాక్సిమం నోట్స్ అయితే రాయరు ఎక్కువ మంది. సో మీరు అటువంటి మిస్టేక్ అయితే చేయకండి. మీ టీచర్ బాగా చెప్తే ఖచ్చితంగా నోట్స్ అనేవి మెయింటైన్ చేసుకోండి. అదైతే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో దిస్ ఈస్ ఫర్ దిస్ టుడేస్ వీడియో. If you have any doubts, let me know in the comment section guys.